హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాయాలి. ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. నేను ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హోగే నక్కల్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? హోగే నక్కల్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు అండి. తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో ఈ హోగే నక్కల్ జలపాతం అయితే ఉంది. మరి ఏ నదిపై ఉంది అంటే కావేరీ నదిపై ఉందండి. కావేరీ నదిపైన హోగే నక్కల్ జలపాతం ఉంది. అలాగే మరి ఈ కేరళ రాష్ట్రంలో ఏ నది ఉంది? ఓకేనా, ఏ జలపాతం ఉంది అంటే అతిరాపిల్లి. ఓకేనా, అతిరాపిల్లి జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ రాష్ట్రంలో ఉందండి. నెక్స్ట్ మరి మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జలపాతం ఏది అంటే యొన్న అనేది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉందండి. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి జలపాతాలు ఉన్నాయో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. ఏపీలో ఎటువంటి జలపాతాలు ఉన్నాయో. నెక్స్ట్, ఇచ్చిన ప్రతి చర్యలో తప్పిపోయిన పదార్థాన్ని కనుగొనండి. సల్ఫర్ డయాక్సైడ్ SO2+ డాష్ గివ్స్ రైస్ టు సల్ఫరస్ ఆమ్లం, అలాగే H2SO3. ఇక్కడ ఈ డాష్ దగ్గర ఏమొస్తుంది? ఎస్, కరెక్ట్ ఆన్సర్ H2O వస్తుందండి. ఓకేనా, H2O అంటే సల్ఫర్ డయాక్సైడ్ అనేది నీటిలో కరిగినప్పుడు. ఓకేనా, H2O అంటే నీటిలో కరిగినప్పుడు ఏంటి వస్తుంది? సల్ఫరస్ ఆమ్లాన్ని ఏర్పడుతుంది అన్నమాట. ఈ క్రింది మిషన్లలో దేనిని దయానంద సరస్వతి స్థాపించారు? దయానంద సరస్వతి స్థాపించినటువంటి మిషన్ పేరు ఏమిటి? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఆర్య సమాజం అండి. ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు? దయానంద సరస్వతి స్థాపించడం జరిగింది. మరి బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారండి? బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు? చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎస్, ఎవరు స్థాపించారు? రాజా రామ్ మోహన్ రాయ్. ఓకేనా, రాజా రామ్ మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. మరి చిన్మయ మిషన్ని ఎవరు స్థాపించారండి? ఎస్, పేరులోనే ఉంది, చిన్మయానంద సరస్వతి. ఓకేనా, మరి ప్రార్థనా సమాజాన్ని చాలా ఇంపార్టెంట్ ఈ 4 సమాజాలు కూడా. ఓకేనా, ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఆత్మారాం పాండురంగ్. ఓకేనా, ఆత్మారాం పాండురంగ్ స్థాపించడం జరిగింది. నెక్స్ట్, ఇండస్ నాగరికత పట్టణాలు మరియు నగరాల్లో ప్రముఖమైన నిర్మాణ లక్షణం ఏమిటి? ప్రముఖమైన నిర్మాణ లక్షణం ఏమిటి? ఏంటండి? ఎస్, కోట అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు వీడియోకి ఇంకా ఎవరైతే లైక్ చేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్, చాలా హార్డ్ వర్క్ చేసి మీకు ఈ వీడియోస్ అయితే అందిస్తున్నాం. సో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి దయచేసి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో తెలిసింది కదా, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రూప్స్, రైల్వే, గ్రూప్ డి, ఎన్టీపీసీ, అలాగే గ్రూప్స్, ఓకేనా, SSC, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా క్లాసెస్, అలాగే ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ఈ విధంగా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, అలాగే చాలామందికి ఈ PDFs అయితే కావాలని అడుగుతున్నారు. నేను ఈ PDF కాదు, ఎటువంటి ఎగ్జామ్స్కైనా PDF మెటీరియల్ కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ పేపర్ కానివ్వండి, ఓకేనా, ప్రాక్టీస్ సెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, వాట్సాప్ గ్రూప్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. రెస్టారెంట్ అనేది మెనూకి సంబంధించినది. అదేవిధంగా లైబ్రరీ అనేది డాష్కి సంబంధించినది. అంటే రెస్టారెంట్ అనేది మెనూకి సంబంధించింది, అయితే లైబ్రరీ అనేది దేనికి సంబంధించింది? ఎస్, క్యాటలాగ్కి సంబంధించిందండి. ఓకేనా, మెనూ అంటే రెస్టారెంట్లో లభించే ఉంటాయి కదా,
ఇవి ఐటమ్స్ అన్నీ కూడా మెనూలో ఉంటాయి. రెస్టారెంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మెనూలో ఉంటాయి. మరి లైబ్రరీలో ఉన్నటువంటి ఓకేనా పుస్తకాలన్నీ కూడా ఎందులో ఉంటాయి? కెటలాగ్లో ఉంటాయి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచిన ఇనుప గోరు గోధుమ రంగులోకి మారుతుంది. మరి ఇది క్రింది ఏ రకమైన చర్యల వల్ల జరిగిందని అడుగుతున్నాడు. ఏ రకమైన చర్యల వల్ల జరిగిందని అడుగుతున్నాడు. స్థానభ్రంశం చర్య వల్ల అండి. స్థానభ్రంశం చర్య వలన జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యువరాజు దారా షికోకు ఓకేనా యువరాజు దారా షికోకు వైద్యునిగా మొఘల్ కోర్టుతో క్రింది వారిలో ఎవరు సంబంధం కలిగి ఉన్నారు? ఎవరు సంబంధం కలిగి ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్కోయిస్ బెర్నియర్ అండి. ఫ్రాన్కోయిస్ బెర్నియర్ సంబంధం కలిగి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి జాబితా యొక్క ఆలోచన డాష్ దేశం యొక్క రాజ్యాంగం నుండి తీసుకొనబడింది. ఏ రాజ్యాంగం నుండి ఉమ్మడి జాబితా యొక్క ఆలోచన అనేది తీసుకోబడింది అంటే ఏ రాజ్యాంగం నుండి అండి? ఆస్ట్రేలియా దేశం యొక్క రాజ్యాంగం నుండి ఈ ఉమ్మడి జాబితా యొక్క ఆలోచన తీసుకొనబడింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం డాష్పై ఆధారపడి ఉంటుంది. అంటే దేనిపై ఆధారపడి ఉంటుంది? రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం అనేది వాటి ద్రవ్యరాశుల లబ్ధం మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, ద్రవ్యరాశుల లబ్ధంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, పైథాన్ అనేది ఏంటి? పైథాన్ అనేది ఏంటి? మనకి బేసిక్ క్వశ్చనే, హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా, సి లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ అనమాట. నెక్స్ట్, కంప్యూటర్లలో వర్మ్ దీని సంక్షిప్త రూపం ఏంటి అంటే WORM. దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ రైట్ వన్స్ రీడ్ మెనీ. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్, 3వ తరం కంప్యూటర్లు డాష్ ఉపయోగించబడుతున్నాయి. 3వ తరం కంప్యూటర్లు డాష్ ఉపయోగపడతాయి. దేనికి? కరెక్ట్ ఆన్సర్ 3వ తరం కంప్యూటర్లలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు ఉపయోగించబడతాయండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు ఉపయోగించబడతాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 5 రాజ్యాల వర్గీకరణలో బ్యాక్టీరియా ఈ రాజ్యంలో చేర్చబడింది. ఏ రాజ్యంలో బ్యాక్టీరియాని చేర్చబడింది అని అడుగుతున్నాడు. ఏంటండి? మొనీరా. ఓకేనా, మొనీరా రాజ్యంలో బ్యాక్టీరియా చేర్చబడింది అన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రెడాక్స్ ఆక్సీకరణ క్షయకరణ రెడాక్స్ చర్య కానిది ఏదని అడుగుతున్నాడు. రెడాక్స్ చర్య కానిది ఏంటి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ హైడ్రేషన్. ఓకేనా, హైడ్రేషన్ అనేది రెడాక్స్ చర్య కాదండి. ఓకేనా. భారత రాజ్యాంగ సభ ఎన్నికలు డాష్లో జరిగాయి. భారత రాజ్యాంగ సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? జూలై 1946లో జరిగాయండి. జూలై 1946లో జరిగాయి. నెక్స్ట్, మానవ శరీరంలోని ఏ అవయవంలో లింఫోసైట్ కణం ఏర్పడుతుంది? వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మానవ శరీరంలో ఏ అవయవంలో లింఫోసైట్ కణం ఏర్పడుతుంది? ప్లీహంలో ఏర్పడుతుందండి. ఓకేనా. నెక్స్ట్, డాష్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? రచయిత ఎవరిని అడుగుతున్నాడు. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకం యొక్క రచయిత ఎవరు? అరుంధతి రాయ్ అండి. అరుంధతి రాయ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పొడి లిట్మస్ పేపర్ రంగును మార్చనది ఏది? క్రింది వాటిలో పొడి లిట్మస్ పేపర్ రంగును మార్చినది ఏదండి? పొడి HCl వాయువు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఆసియా క్రీడలు ఏ నగరంలో జరిగాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మన ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్ వీడియోలో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా. మొదటి ఆసియా క్రీడలు ఏ నగరంలో జరిగాయి? న్యూఢిల్లీలో జరిగాయి. ఓకేనా. మరి మొదటి ఆసియా క్రీడలు ఎప్పుడు జరిగాయి ఎవరికైనా తెలుసుగా?
మొదటి ఆసియా క్రీడలు ఎప్పుడు జరిగాయంటే 1951లో జరిగాయండి. 1951లో భారతదేశంలోనే న్యూఢిల్లీలో జరిగాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గవర్నర్ చేసే ప్రమాణం లేదా ధృవీకరణను ప్రస్తావిస్తుంది? ఏ ఆర్టికల్ గవర్నర్ చేసే ప్రమాణం లేదా ధృవీకరణను ప్రస్తావిస్తుంది? ఆర్టికల్ 159 అనేది ప్రస్తావిస్తుందండి. నెక్స్ట్ వన్, పిత్తాశయంలో ఉన్న రాళ్ళు దేని జీర్ణక్రియకు ప్రభావితం చేస్తాయి? పిత్తాశయంలో ఉన్నటువంటి రాళ్ళు దేని జీర్ణక్రియకు ప్రభావితం చేస్తాయని అడుగుతున్నాడు. దేని జీర్ణక్రియ అండి? కొవ్వు. ఓకేనా, కొవ్వు జీర్ణక్రియకు ప్రభావం చూపుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 1991లో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలను అనుసరించడానికి ప్రధాన మరియు తక్షణ కారణం ఏమిటండి? చెల్లింపు సంతులనం సంక్షోభం అనేది ప్రధాన కారణం. నెక్స్ట్, విజయనగర పాలనలో సైన్య అధికారులను డాష్ అంటారు? విజయనగరం పాలనలో సైన్య అధికారులను ఏమని అంటారు? అమర నాయకులు అని అంటారండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, పిల్లలలో ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధిని ఏమని అంటారు? వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మేబీ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్రోటీన్ లోపం వల్ల పిల్లలలో వచ్చే వ్యాధిని ఏమంటారు? క్వాషియార్కర్ అని అంటారండి. క్వాషియార్కర్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మందగమనం మరియు ఆర్థిక మాంద్యం సమయంలో సంభవించే నిరుద్యోగం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలండి. మందగమనం మరియు ఆర్థిక మాంద్యం సమయంలో సంభవించే నిరుద్యోగం ఏంటి? చక్రీయ నిరుద్యోగం అంటారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫ్లోయం కణజాలాలు జైలం ఫ్లోయం అంటారు కదా. ఫ్లోయం కణజాలాలు అనేవి ఎక్కువగా వీటి రవాణాకు బాధ్యత వహిస్తాయి. అంటే ఫ్లోయం కణజాలాలు దేనికోసం ఉపయోగపడతాయండి? వాటి యొక్క విధి ఏంటి? ఆహారం యొక్క. ఓకేనా, ఆహారం. ఫ్లోయం కణజాలాలు అనేవి ఆహారం కోసం ఉపయోగపడతాయి. మరి జైలం కణాలు అనేవి దేనికి ఉపయోగపడతాయి? నీరు, జల రవాణాకు ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార పదార్థంలో స్టార్చ్, కార్బోహైడ్రేట్లు ఉనికిని గుర్తించడంలో క్రింది పరిష్కారాల్లో ఏది సహాయపడుతుంది? ఏంటండి? అయోడిన్ ద్రావణం. అయోడిన్ పరీక్ష. ఓకేనా, సజలమైన అయోడిన్ ద్రావణం పరీక్ష అనేది దేనికోసం ఉపయోగిస్తారు? ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్లో ఏదైనా దానిలోనే స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్లు, కొన్ని పిండి పదార్థాలు ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేయడం కోసం దేన్ని ఉపయోగిస్తారు? సజలమైన అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగిస్తారన్నమాట. ఓకేనా, అది రంగు మారితే అందులోనే పిండి పదార్థాలు ఉన్నట్టు లెక్క. నెక్స్ట్, ఇథనాల్ యొక్క ఒక పరమాణువులో ఎన్ని హైడ్రోజన్ అణువులు ఉంటాయని అడుగుతున్నాడు. ఇథనాల్ ఉంటుంది కదా, ఇందులో ఎన్ని హైడ్రోజన్ అణువులు ఉంటాయి? ఇథనాల్ అంటే ఏంటి? C2H6O ఇథనాల్. ఓకే, C2H6Oలో ఎన్ని హైడ్రోజన్ అణువులు ఉన్నాయండి? ఎన్ని? 6 ఉంటాయి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, అధిక ద్రవ్యోల్బణం రేటు మరియు నిరుద్యోగంతో ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా ఉన్నప్పుడు అది దేనికి దారితీస్తుంది? స్తబ్దతకి దారితీస్తుంది. నెక్స్ట్, సముద్రగుప్తుని ఆస్థాన కవి ఎవరు? సముద్రగుప్తుని యొక్క ఆస్థాన కవి ఎవరండి? హరిసేన్ సముద్రగుప్తుని యొక్క ఆస్థాన కవి. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మాండరిన్ భారతదేశంలోని ఏ పొరుగు దేశం యొక్క అధికారిక భాష? అధికార భాష మాండరిన్ అనేది? చైనా దేశం యొక్క అధికారిక భాష అండి. ఓకేనా. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతిని అభ్యసించడానికి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం అవుతుంది? ఆర్టికల్
ఆర్టికల్ చెప్పండి. ఆర్టికల్ 61 ప్రకారం రాష్ట్రపతిని అభ్యసించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మన చెవులు ఉంటాయి కదా, ఆ చెవులలో డాష్ ఒక రకమైన బంధన కణజాలం ఉండడం వలన చెవులను వర్గీకరించవచ్చు. ఏంటి చెవులలో? ఎస్, మృదులాస్థి చెవులలో మృదులాస్థి ఒక రకమైన బంధన కణజాలం ఉండటం వల్ల చెవులను వర్గీకరించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్రింది వారిలో ఎవరు అట్టడుగు స్థాయి ట్రోఫిక్ స్థాయిలో ఉన్నారు? ఎవరు అట్టడుగు స్థాయిలో ట్రోఫిక్ స్థాయిలో ఉన్నారు అంటే ఎస్, ఉత్పత్తిదారులు. ఓకేనా, ఉత్పత్తిదారులు. నెక్స్ట్ క్వశ్చన్, పదార్థం యొక్క సాంద్రత మరియు నీటి సాంద్రత యొక్క నిష్పత్తిని ఏమంటారండి? పదార్థం యొక్క సాంద్రత మరియు నీటి యొక్క సాంద్రత యొక్క నిష్పత్తిని ఏమంటారు? ఎస్, సాపేక్ష సాంద్రత అని అంటారు. ఓకేనా, సాపేక్ష సాంద్రత అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది రసాయన మార్పుకు ఉదాహరణ? కెమికల్ చేంజ్కి ఉదాహరణ కాదు అని అడిగాడు. ఉదాహరణ కానిది అడిగాడు. ఏంటండి? క్రిస్టల్ నిర్మాణం అనేది ఉదాహరణ కాదు. ఓకేనా. మరి దేనికి ఉదాహరణ? క్రిస్టల్ నిర్మాణం అనేది దేనికి ఉదాహరణ? భౌతిక ప్రక్రియ అంటే ఫిజికల్ చేంజ్ అండి. ఫిజికల్ చేంజ్కి ఈ క్రిస్టల్ నిర్మాణం అనేది ఉదాహరణ. మరి శ్వాసక్రియ, జీర్ణక్రియ, తుప్పు పట్టడం అంటే ఇనుములు ఉంటాయి కదా, ఐరన్ అనేది తుప్పు పట్టడం, ఇవన్నీ కూడా రసాయన మార్పుకు ఓకేనా ఉదాహరణలు. చాలా ఇంపార్టెంట్, మేబీ ఒక్క క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండే ప్రాంతం ఏది? పగలు మరియు రాత్రి మధ్య ఎక్కువగా రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండే ప్రాంతం ఏది? ఎస్, థార్ ఎడారిలో పగలు చాలా ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత, రాత్రిపూట అయితే పడిపోతుంది. ఓకేనా. ఉదయం పూట 50 డిగ్రీల సెంటీగ్రేడ్కి ఉంటే అదే రాత్రి అయితే దగ్గర 15 డిగ్రీలకి అయితే ఉష్ణోగ్రత అయితే పడిపోతుందండి. ఓకేనా. ఇవి మీకు క్వశ్చన్స్. టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే ఈ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. అయితే మరి ఈ 40కి అవుట్ ఆఫ్ 40కి ఎన్ని మార్క్స్ మీరు స్కోర్ చేయగలిగారో ఒకసారి మీ యొక్క స్కోర్ని కామెంట్ చేసేయాలి లైవ్లో. 5 సెకండ్స్ టైం ఇస్తాను, క్యాలిక్యులేట్ చేసుకొని అవుట్ ఆఫ్ 40కి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయో ఒకసారి కామెంట్ చేసేయండి. ఓకే, చాలామంది చాలా మంచి గుడ్ స్కోర్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎఫర్ట్స్ పెట్టండి, చాలా తక్కువ టైం అవుతుంది, మంచి స్కోర్ అయితే వస్తుంది. ఓకేనా. చాలా మంచి స్కోర్ అయితే వచ్చి మీరు ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. ఓకేనా. రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, మాక్ టెస్ట్లు అయితే కంపల్సరీగా రాయండి. ఓకేనా. అలాగే మన ఛానల్లో తెలిసిన విషయం కదా, ఎన్టీపీసీ సంబంధించి ఎగ్జామ్ వరకు కూడా టెస్ట్ సిరీస్ అయితే మీకోసం కండక్ట్ చేస్తాను. అలాగే గ్రూప్ డీకి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ వస్తూ ఉంటాయి. అలాగే మీరు ఏ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నా సరే, అలాగే మనకి రీసెంట్ టైంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి. లేదంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరైనా డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఛానల్ రిఫర్ చేయండి వాళ్ళకి. ఓకేనా. ఆల్రెడీ మనం ఛానల్లో డిఎస్సి వీడియోస్ కూడా చేసామండి. ఓకేనా. మనకి పోయినసారిలో డిఎస్సి నోటిఫికేషన్కి అయితే వీడియోస్ చేసాం, చాలామంది చూశారు. మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడడంతో మనకి గ్యాపింగ్ అయితే వచ్చింది. మరి ఈ రాబోతున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనం టెస్ట్ సిరీస్ కూడా తీసుకురాబోతున్నాం. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారో వారికి షేర్ చేయండి. అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఓకే, ఎటువంటి ఎగ్జామ్స్కైనా ఒకసారి షేర్ చేయండి అబ్బా ఛానల్ని. అలాగే చాలామంది ఇంకా వీడియోకి అయితే లైక్ చేయండి అబ్బా. ఓకే, మీకోసం చాలా హార్డ్ వర్క్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నాను. లైక్ చేయండి, లైక్ చేసి చూడండి. ఓకే, నచ్చకపోతే వీడియో డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో ఒక్కసారి కామెంట్ చేయండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఓకేనా. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్.
ఓకేనా. వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే మీకు అక్కడే షేర్ చేస్తాను. యూట్యూబ్లో షేర్ చేస్తాను కానీ మీకు అది ఫిజికల్గా అయితే అందదండి. సో అందుకని వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చేయండి. ఓకేనా. ఇది మరి వీడియో. ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రతిరోజు టెస్ట్ సిరీస్ వస్తూ ఉంటాయి, అటెండ్ అవ్వండి. ఓకేనా. అట్ ఏ టైం అటెండ్ అవుతే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.